అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. నమస్కారము. ఈనాటి శుభయోగ కార్యక్రమానికి స్వాగతం. స్వస్తి శ్రీ కరనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, కృష్ణపక్షము, సప్తమి తిథి ఆదివారము. ఈరోజు సప్తమి తిథి రాత్రి 11:30 వరకు, నక్షత్రము పూర్వాషాఢ ఉదయం 9:51 వరకు ఉంటాయి. సిద్ధయోగము సాయంత్రం 4:40 వరకు, కరణము భద్ర పగలు 11:35 వరకు ఉంటాయి. వర్జ్యం ఈరోజు సాయంత్రం 6:06 నుండి 7:43 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము సాయంత్రం 4:35 నుండి 5:23 వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 6:33 వరకు ఉంటాయి. తిరిగి అమృత ఘడియలు రేపు తెల్లవారుజామున 4:01 నుండి 5:38 వరకు ఉంటాయి. రాహుకాలము ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండ కాలము మధ్యాహ్నము 12 గంటల నుండి 1:30 వరకు ఉంటాయి. సూర్యోదయము ఈరోజు 5:42 సూర్యాస్తమయము 6:14. మేషరాశి వాళ్లకు ఈరోజు అనుకోనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క మాతృవంశీకులను కలుసుకుంటూ ఉంటారు. పొరుగు వారి యొక్క సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. దంపతుల మధ్య కొంత మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. జాగ్రత్తలు తీసుకొని వాటిని నివారణ చేయవలసిన అవసరం కనిపిస్తుంది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా నిల్వ చేసుకోలేకపోతారు. దురదృష్టకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలలో పాల్గొంటారు. మిథున రాశి వాళ్లకు ఈరోజు బంధువుల యొక్క రాక ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మంచి కార్యక్రమాలలో పాల్గొనేందుకు చర్చా సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సేవకుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆచితూచి వ్యవహరించాలి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు కార్యక్రమాలలో కొంత ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఆటంకాలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండటం జరుగుతుంటుంది. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు. నాయకులను కలుసుకుంటారు. సభలు సమావేశాలలో పాల్గొంటారు. సింహరాశి వాళ్లకు ఈరోజు అధికారికపరమైనటువంటి సఖ్యత వాతావరణం ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. స్త్రీ మూలకంగా కార్యక్రమాలలో శుభత్వం చేకూరుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క మాతృవంశీకులను కలుసుకుంటూ ఉంటారు. శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు. విందు కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్యా రాశి వాళ్లకు ఈరోజు ఎక్కువ మొత్తంలో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. పరిస్థితులు అనుకూలించక చిక్కులు చికాకులు ఉంటాయి. కార్యక్రమాలలో ఇబ్బందులు అధికమవుతూ ఉంటాయి. ఉన్నతపరమైనటువంటి ఆలోచనలు కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి వాళ్లకు ఈరోజు ప్రయాణపరమైనటువంటి అంశాలలో కొంత చిక్కులు చికాకులు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కలహాలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. చేపట్టినటువంటి పనులు ప్రారంభం కాక కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల యొక్క ఒత్తిడి కొంత అధికమవుతూ ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్లకు సోదర సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క కారణంగా కొంత ఆర్థికంగా ధనలాభం కలుగుతూ ఉంటుంది. చేపట్టిన వాయిదా పనులు కొంత ముందుకు సాగే ప్రయత్నంలో ఉంటూ ఉంటాయి. సంతాన అనారోగ్యం కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు నూతన స్నేహ పరిచయాలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి మనస్పర్ధలు కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క మాతృవంశీకులను కలుసుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో కొంత చురుకుగా పాల్గొంటూ ఉంటారు. విందు కార్యక్రమాలలో కొంత ప్రాధాన్యతను అధికంగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మకర రాశి వాళ్లకు ఈరోజు గృహమునకు అవసరమైనటువంటి అలంకార వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని సమకూర్చుకోవడం జరుగుతుంది. అధికారుల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి వాళ్లకు ఈరోజు విలువైనటువంటి వ్యక్తుల యొక్క సహకారం మరువలేనిదిగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోగలుగుతారు. భోగభాగ్యములను అనుభవిస్తారు. సుఖజీవనం ఏర్పడుతూ ఉంటుంది. సౌఖ్యమైనటువంటి జీవనాన్ని ఆస్వాదిస్తారు. మీనరాశి వాళ్లకు ఈరోజు శ్రమాధిక్యత పెరుగుతూ ఉంటుంది. సంతాన అనారోగ్యము ఆందోళనకు గురి చేస్తుంది. అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. దుఃఖపూరితమైనటువంటి వార్తలు కొంత ఆందోళనకు గురి చేస్తుంటాయి. విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇవి ఈనాటి దిన ఫలితాలు. తిరిగి రేపటి శుభయోగ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారము. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. మీ జాతక ఫలాలకు, సుముహూర్త నిర్ణయాలకు మరియు జ్యోతిష సలహాలకు జ్యోతిషరత్న శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి.